లూకాసు వార్త 2వ అధ్యాయం 13, 14 సంవత్సరాలు 13 కానీ ఓకే. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించును గాక. ఆమెనంటలేదు మీరు. అందరితో మాట్లాడను గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడను గాక. నీతో మాట్లాడను గాక. మాతో మాట్లాడను గాక. అందరితో మాట్లాడను గాక. సేవకులతో మాట్లాడను గాక. బయట ఉన్న వారితో మాట్లాడను గాక. వినే చెవును దేవుడు అనుగ్రహించును గాక. గ్రహించే మనసు దేవుడు అనుగ్రహించును గాక. ఆమెనంటే దేవుడు మాట్లాడేస్తాడేమో అన్నా. చాలా సందేశాలు వింటూ ఉన్నారు. ఈ సందేశం కూడా పాత సందేశమే. మీరు వినలేని సందేశం ఏమి కాదు. గొప్ప గొప్ప దైవ సేవకులు మీ మధ్యకు వచ్చారు, బోధించారు, వింటూ ఉన్నారు. కొత్త మాటలు మీకేమి చెప్పాలంటే అంత జ్ఞానం అయితే లేదు. కానీ విన్న వాక్యమే జ్ఞాపకం చెయ్యాలని నా ఆశ. ప్రభు నా ఆశ ఆమె. వాళ్ళు ఒక పాట పాడుతున్నారంట, అదే కదా. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద భూమి మీద నేనంటాను, ఇక్కడ ఉన్న వారి అందరికీ సమాధానం కలుగునుగా, ఈ కుటుంబానికి సమాధానము కలుగునుగా. నిజానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని అంటే, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నశించిన దానిని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాను అన్నమాట ఉంటారు. ఆయన మనిషి కుమారుడు నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వస్తే ఇది అంటే ఏమిటి? భూమి మీద సమాధానం. ఇంకా చెప్పాలంటే గొప్పవారు భూమి మీద పుట్టారంట, కానీ ఎవరు పుట్టినప్పుడు పాటలు పాడలేదు దేవునికి. ఏసయ్య పుట్టినప్పుడు మాత్రమే పాడారు. ఎందుకని పాటలు మెదుకు జ్ఞాపకం చేస్తారు? ప్రభునామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తాం. సువార్త 1వ అధ్యాయం 21వ వచనం రాయబడిన మాట, ఆమె కుమారుడు కనును తన కథలను వారి